1 కిలోమీటర్ వచ్చింది పికప్ పాయింట్. ఈయన మన తాడ్బండ్ నుంచి ఉన్నది, జీడిమెట్లకు తీసుకెళ్ళాలి. ఫోన్ గిన్ ఏం చేయాలి, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇది మన లోడు. ఇవి ఏంటియో తెలియదు, ఏవో క్యాబినెట్ లెక్క ఉన్నాయి. సగం బండి ఉన్నది లోడు. 10 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇలా వచ్చుడే నేను 12 గంటలకేమో వచ్చినాను. ఇలా 5 నిమిషాల తర్వాత ఏమో బుకింగ్ పడ్డది. మనం వచ్చేసినాము జీడిమెట్ల డ్రాప్ పాయింట్కి. ముందటి నుంచి ఆ రైట్ తీసుకుంటే అదే ఏరియాలో మన కంపెనీ ఉన్నది, అక్కడ డ్రాప్ చేయాలి. ఈ ఎలక్ట్రిక్ మార్కెట్లోనే మనం డెలివరీ చేసేది. ఇది మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ ఏడికి క్లోజ్. ఆ ట్రిప్ అయితే అయిపోయింది, అది క్లోజ్ చేసిన, అమౌంట్ తీసుకున్నా. ఇమీడియట్గా ఇంకొక బుకింగ్ వచ్చేసింది. 2.2 కిలోమీటర్స్ 2.1 కిలోమీటర్ ఏమో పికప్ ఉన్నది. డైరెక్ట్ స్టార్ట్ అయిపోయినాను. ఇమీడియట్గా వచ్చేసింది. ఇట్లా స్వాప్ చేయగానే ఇంకొకటి వచ్చేసింది. ఇదేమో బాచ్పల్లికి, మనం జీడిమెట్ల చింతల నుంచి బాచ్పల్లికి మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇంతకుముందు వెళ్ళిందేమో మార్కెట్ ఏరియా ఉండే అన్నట్టు, చిన్న రోడ్ ఉంటుంది, జామ్ ఉంటుంది. ఇదేమో కంపెనీ నుంచి వచ్చింది పికప్. ఇది మన లోడ్ 10 బాక్స్. 10.4 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. పాపం మంచోళ్ళు ఉన్నట్టున్నారు. నేను లోడ్ చేస్తుంటే అప్పటి వరకు ఆడ సల్లలీళ్ళు ఉన్నాయి, నింపుకోమని చెప్తున్నారు వాళ్ళే, అడగకుండా కూడా. నీళ్ళు ఉన్నాయని చెప్పినా వేడిగా అయిపోయి ఉంటాయి, వేరే పట్టుకోమని చెప్తున్నారు. ఫిల్టర్ పెట్టినారు కంపెనీ వాళ్ళు, సల్లై ఇక 2 లీటర్ బాటిల్ పట్టేసుకున్నా నీళ్ళే. కొంతమందికి తెలుస్తుంది కదా, ఎండలా తిరుగుతుంటారు వీళ్ళు, నీళ్ళకి ఇబ్బంది అవుతుందని. చలో పోదాం, నడవండి. 9.5 కిలోమీటర్స్ ఏమో వచ్చింది పికప్, డ్రాప్ బాచ్పల్లి సైడ్. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. నిన్నైతే మస్తు ఇబ్బంది అయింది, కానీ ఇలా అన్నీ స్మూత్గా అయిపోతున్నాయి కిరాయిలు, బుకింగ్స్. ఇళ్ళకు పోవాలేమో మనం. చలో ఫోన్ చేద్దాం కస్టమర్కి. యాడ్ బ్లూ డబ్బాలు ఉన్నాయి, వీళ్ళకే అనుకుంటా. ఇది మన వెహికల్ 100 అయిపోతుంది. ట్రిప్ ఏడికి క్లోజ్. మన టైరు పంచర్ అయింది, తుస్సుమని సప్పుడు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందా అనుకున్నా. స్టెప్ని కూడా లేదు మన దగ్గర. అది గాలి మొత్తం దిగేలోపు స్క్రూ డ్రైవర్ దిగింది ఒకటి, అది స్క్రూ దిగింది ఒకటి. అది గాలి మొత్తం దిగేలోపు ఫస్ట్ ఉరుకుతున్నా పంచర్ షాప్కి. ఇక్కడనే రైట్ సైడ్లో ఉందని చెప్పిండు. అప్పుడు వస్తున్నా చూసినదా, ఇక్కడ స్క్రూ కూడా దిగింది ఒకటి. చాలా పంచర్ షాప్ వరకు అయితే వచ్చేసినాను. టైర్ ఇప్పేద్దాం దీన్ని. టైర్ అయితే తీసేసినాను, పక్కకు పెట్టిన. పంచర్ షాప్ దగ్గర ఆగిన. నమాజ్కి పోయినట్టు అన్న వచ్చినాక చేస్తాడు. నేను ఇప్పుడే బుకింగ్ తీసుకున్నా ఒకటి. నా బండి పంచర్ అయిపోయింది, ఇక స్టెప్ని ఇంకేం సెట్ చేసుకోలేదు. సో స్టెప్ని లేదు, యాక్చువల్లీ జాక్ సెట్ చేసుకోలేదు. ఇప్పుడు తీసుకున్న బుకింగ్ లోడింగ్ అన్లోడింగ్. నేను లోడింగ్ అన్లోడింగ్ తీసుకోను, కానీ రోడ్ ఆఫ్ చేసి పెట్టుకున్నా కూడా లోడింగ్ అన్లోడింగ్ బుకింగ్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు తీసుకున్నాను లోడింగ్ అన్లోడింగ్ది. ఎంత వచ్చింది తెలుసా? లోడింగ్ అన్లోడింగ్ చేయడానికి 34 రూపాయలు. లేబర్ ఛార్జెస్ 34 రూపాయలు వచ్చింది అన్నట్టు మనకి, లోడింగ్కి అన్లోడింగ్కి. ఇందుకే నేను లోడింగ్ అన్లోడింగ్ ట్రిప్పులు తీసుకోను. ఇక్కడ రాసిండు చూసినారా, డ్రైవర్ లేబర్ రిక్వైర్డ్, ఎల్లో కలర్లో ఉన్నది చూడండి, అది 34 రూపాయలు దానికి. అట్లున్నది రేటు.
అందుకే లోడింగ్ అన్లోడింగ్ బంద్ చేసి పెడతారు అందరూ. చాలా మటుకు డ్రైవర్లు బంద్ చేసి పెడతారు. కాకపోతే అయినా సరే వాళ్ళకు వస్తున్నాయి బుకింగ్లు. 5.5 కిలోమీటర్స్ ఉన్నది పికప్, 5.5 కిలోమీటర్లు. అక్కడ ఎవరు తీసుకుంటలేనట్టు ఉంది బుకింగ్, ఇక్కడ వరకు వేసిండు అన్నట్టు మనకి. నేను కూడా లాస్ట్ వరకు ఆగిన, లాస్ట్ సెకండ్ వరకు. అది మీద పడేటట్టు ఉందని చెప్పి యాక్సెప్ట్ చేసిన. బ్లాక్మెయిల్ చేసి పని చేయించుకుంటున్నారు వీళ్ళు మనతోటి. చలో పోదాం నడు అండి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇక్కడ ఏదో బిల్డింగ్ ఉంటుందంట, దాని పేరు ఏమో చెప్పిండు, సెన్సార్ అన్నాడు, 7 స్టార్ అన్నాడు. సెన్సారే అనుకుంటా. ఆ బిల్డింగ్లకు పోతే 7 విండోస్ ఇస్తారంట. ఆ సెన్సార్ ఇగో ఎండ ఉంది కదా. చలో లోడ్ చేసేసుకుందాం. మనకు వచ్చిన బుకింగ్ ఇది అన్లోడింగ్ ఓన్లీ అంట. ఖాళీ అన్లోడింగ్ దగ్గర, లోడింగ్ దగ్గర వీళ్ళు చేస్తారంట. అన్లోడింగ్ పాయింట్ 0 ఫ్లోర్ అంటే కిందనే. ఇవన్నీ మెసేజ్లు ఫస్ట్ సారి చూస్తున్నాను. అన్లోడింగ్ ఒకటే అంట. 34 రూపాయలు అనగా కాదు, ఇది 31 రూపాయి 47 పైసలు. ఏ లెక్కలో డిసైడ్ చేసారో కానీ అంత ఉన్నది, 31 రూపాయే. ఖాళీ అన్లోడింగ్ ఒక్కటే అంట. ఇట్లా మెసేజ్ వచ్చింది. ఇది ఇంకొకటి, దీనికి వెయిటింగ్ టైం ఇస్తలేరు. వెయిటింగ్ టైమర్ వస్తుంది కదా, అది వస్తలేదు. లోడింగ్ అన్లోడింగ్ దానికి రాదో ఏందో మళ్ళీ వెయిటింగ్ టైం వస్తలేదు. ఇది మన రోడ్డు. ఈ గ్లాస్ ఇరిగిపోతే మనం ఏడిస్తాం గ్యారెంటీ. ఈడ కూడా ఉన్నాయి గ్లాసులు. 31 రూపాయికి వచ్చిన తిప్పలు ఇవన్నీ అన్నట్టు. 11 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఈ 2 రోజుల నుంచి అన్ని పిచ్చి పిచ్చి బుకింగ్లు నాకే తగులుతున్నట్టు అనిపిస్తుంది నాకు. 7 విండోలు ఉన్నాయని చెప్పింది అంతే. ఇవి అన్నీ ప్లస్ వెనకాల అద్దాలు ఏమేమో ఉన్నాయి వాటెంబడి. అవన్నీ దింపాలంట. 0 ఫ్లోర్ కాబట్టి 31 రూపాయి అంట. ఇదేదో కన్స్ట్రక్షన్ సైట్ ఉన్నట్టుంది. 0నే కానీ కింద గ్రౌండ్ ఫ్లోరే ఉంటుంది, కానీ మోసుకొని ఎంత దూరం పోవాలో. వీళ్ళు ఖాళీ 0 ఫ్లోర్ అనగానే కంపెనీ వాళ్ళు ఆ అమౌంట్ డిసైడ్ చేసేస్తారు. ఈయనకి 30 రూపాయలు ఇస్తే సరిపోయింది, కింద నుంచి కిందకే కదా అనుకుంటారు. కానీ కింద ఎంత దూరం నడవాలో అవన్నీ ఏం పట్టించుకోరు వీళ్ళు. అందుకనే లోడింగ్ అన్లోడింగ్ బుకింగ్లే తీసుకోవద్దు, ఆఫ్ చేసి పెట్టుర్రు. నాది ఆఫే ఉన్నది ఆల్రెడీ. ఆఫ్ చేసినా కూడా వస్తున్నాయి బుకింగ్లో. వాళ్ళకి తెలిసి ఎవరు తీసుకుంటలేరని అందుకని ఆఫ్ చేసి ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారు. ఉత్తగానే సెట్టింగ్ వేసి పెట్టారు. ఇట్లాంటి సెట్టింగ్ని గోస్ట్ సెట్టింగ్ అంటారు. ఉత్తగానే సెట్టింగ్ వేసేస్తారు కానీ అదేం పని చేయదు. అది వచ్చేసినాము. ఇక ఇంట్లో డెలివరీ చేయాలి ప్రెస్టీజ్లకు. ఇదే బిల్డింగ్ అనుకుంటా. పోయినాయి. ఇక ఫ్రేమ్లు ఉన్నాయి. అటు లోపట బాత్రూంలో పెట్టాలంట. మళ్ళీ ఈ పని చేసినప్పుడు నాకు ఆ 31 రూపాయి గుర్తుకొస్తుంది ఈ కష్టానికి. చాలా ట్రిప్ అయిపోయింది మనది. నా రాత్రి వచ్చినుండి ఒకరోజు ఇళ్ళకే, జీవీకే స్కూల్ అని, ఇంటర్నేషనల్ స్కూల్ అని. అటు ఇటు తిప్పలు వాడి ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేసిన. ఎంత 534 అయితే 438 రూపీస్ వచ్చింది మనకి. 95 రూపాయలు కమిషన్. 31 రూపీస్ హెల్పర్ ఛార్జ్ వచ్చింది. అందుకే కమిషన్ తీసుకోలే అని రాశారు. చాలా చూద్దాం. ఇక్కడ నుంచి మామూలుగా అయితే వస్తాయి బుకింగ్ 4:05 అవుతుంది. ఇప్పటిదాకా ఇంకొకటి వచ్చింది లోడింగ్ అన్లోడింగ్ తీసుకోలే. డిలే పడితే పడ్డది, తీసుకోలేదు బుకింగ్.
చలో ఇప్పుడు ఇంకా వెయిట్ చేద్దాము, ఏమైనా వస్తే తీసుకుందాం. ఇంకా ఇప్పుడే ఇంకొక బుకింగ్ వచ్చింది, 1179 రూపీస్ ఆన్లైన్ ఏమంటారు పేమెంట్. కాకపోతే ఇది ఏడుకో తెలియదు, పికప్ తెలియదు, ఏడుకో ఉంది. సికింద్రాబాద్ అని వచ్చింది, డ్రాప్ వచ్చేసి హైదరాబాద్ అని వచ్చింది. పోతూనే తెలుస్తుంది, పోదాం నడవండి. 3.5 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. పోయి పికప్ చేసుకుందాం నడవండి. మెట్రోలో ఏందో తెలియదు, ఆడికి పోయినాకనే తెలుస్తుంది. ఇదే మన పికప్ పాయింట్, ఈ గోడౌన్ల నుంచే ఉన్నది. ఇందులో ఏ గోడౌన్లో నుంచి పికప్ ఉందో ఇక లొకేషన్ పోయి ఫోన్ చేద్దాం. వచ్చేసినాము, ఫోన్ చేద్దాం కస్టమర్కి. మన లోడు ఒక బాక్స్ 39 కిలోమీటర్స్ వచ్చింది మన డ్రాప్ లొకేషన్. చూసినారు కదా, ఒకటే బాక్స్ ఉన్నది. పోంగా లేచి పేపర్ ఇచ్చేసిండు పొమ్మని. పేమెంట్ కూడా ఆన్లైన్ పేమెంట్, సైన్ స్టాంపు ఏం తీసుకునేది లేదంట. డబ్బా పేపర్లు అలాగ ఇచ్చేయి బస్సు వెళ్ళిపోవడం నుంచి అన్నాడు. ఇది మన లోడ్ వచ్చేసి ఇటు మన అమీన్పూర్ బిహెచ్ఎల్ దగ్గరకు వస్తుంది కదా, అమీన్పూర్ అక్కడికి డ్రాప్. చలో పోదాం నడవండి. చేతి 5:20 అవుతుంది ప్రస్తుతానికి టైం. మియాపూర్ రోడ్ నుంచి కూడా చూపెట్టింది దారి, కానీ అక్కడ నుంచి ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అని బొలారం రోడ్, మియాపూర్ రోడ్ అట్లా చూపించింది, కానీ అటు పోలేదు. ఇప్పుడు ఈ పోయే దారిలో నుంచి 1 కిలోమీటర్ ఎక్కువ డిస్టెన్స్ చూపించింది, కానీ సర్వీస్ రోడ్ కదా, 1 కిలోమీటర్ ఎక్కువైతే అయింది, కానీ ట్రాఫిక్ ఉండదు, మొత్తం ఖాళీగా ఉంటుంది. ఆడ నుంచి ఇటు వరకు మొత్తం ట్రాఫిక్ తప్పించుకున్నాను. ఇంకో 8 కిలోమీటర్లు ఉన్నది, తప్పించుకుందాం ట్రాఫిక్ అని ఈ రోడ్కి వచ్చిన. ఇది ఐడియా బొలారం రోడ్, మొత్తం గ్రీన్ పెడుతున్నది, ట్రాఫిక్ అస్సలు లేదని. కానీ ఈ రోడ్డు మీద 10-15 కంటే ఎక్కువ స్పీడ్లో పోనేలేము మనం, అట్లుంటుంది రోడ్ ఇది. అట్లా ఇంకా ముందు ముందు ఎట్లా ఉంటుంది. ఇండ్లకైనా అమీన్పూర్ వెళ్ళాలంట. చలో చూద్దాం ఎట్లుంటుందో ముందట దారి. ముందైతే ఇంకా బేకారు ఉంటుండే, ఇప్పుడు కొంచెం నయం. ఇక్కడ సీసీ రోడ్ వేసినప్పటి నుండి నో ట్రాఫిక్, నో రోడ్స్. ఇప్పుడు అర్థమైంది ఇక్కడ ట్రాఫిక్ ఎందుకు లేదా. రోడే లేదు, ట్రాఫిక్ ఏడు ఉంటుంది. చూస్తున్నారా, మొత్తం మట్టి. మధ్యాహ్నం టైర్ పంచర్ అయినట్టు ఈ ఏరియాలో పంచర్ అయ్యింది అనుకో, ఇక నాకు దేవుడే దిక్కు. ట్రాఫిక్ ఉండే అక్కడ నుంచే వెళ్ళిపోయేది ఉండే, మెయిన్ రోడ్ నుంచి. ఈ కాక చూడండి, సైకిల్ నడిపించుకుంటా అందరిని ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ కారుని కూడా ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతాడు. చేసిండు కాతాం చేసేసిండు ఓవర్టేక్, వెళ్ళిపోతాడు కనిపించకుండా. మేము అమీన్పూర్కి అయితే వచ్చేసినాము. ఇది అమీన్పూర్ లేక్, చీకట్లో కనిపిస్తుంది ఉండొచ్చు. ఇంకో 3 కిలోమీటర్స్ ఉన్నది ఇక్కడ నుంచి డ్రాప్. రాంగ్ లొకేషన్ అంట, ఇటు దోలాడుకుంటూ వచ్చినాను. ఇక్కడ చూద్దాం ఏ లొకేషన్ కరెక్ట్ ఉందో, ఈ బిల్డింగ్ కరెక్ట్. హిల్ సైడ్ అంటారు, లేక్ సైడ్ అంటాడు, ఏమేమో అంటున్నాడు. ఒక డబ్బా ఉండే తీసుకొని వెళ్ళిపోయారు ఈ బిల్డింగ్లో. హిల్ సైడ్ అంట బిల్డింగ్ పేరు.
అటు ఇటు తిరిగి తిరిగి దోలాడి వచ్చిన. చలో ఈ ట్రిప్ అయితే ఈడికి అయిపోయింది. ఎంత అంటే 1179 రూపీస్ ఉంటే మనకి 954 వచ్చింది. 224 కమిషన్. టైం అయితే 7:30 అవుతుంది. చూద్దాం ఇంకేమైనా బుకింగ్స్ వస్తాయా పక్కన లేకపోతే రిటర్న్ బుకింగ్ కూడా రావచ్చు. 8 గంటలకు వచ్చింది మనకి ఇంకొక బుకింగ్ జూబ్లీ హిల్స్కి. చలో ఈ నుంచి కొంచెం ఎంటీ ఓడు తప్పుతుంది అన్నట్టు. పికప్ వచ్చేసి ఇటు షేర్లింగంపల్లి అదేదో అంట. చలో పోదాం నడవండి పికప్ పాయింట్కి. 4.7 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్. అంత దూరంకే వచ్చింది పికప్. ఇక సగం డిస్టెన్స్ అయినా కవర్ అవుతుంది కదా ఇక అని తీసేసుకున్నా. జూబ్లీ హిల్స్ అంటే ఈ మార్కెట్ మధ్యలోకి వచ్చి ఇరికిన. మొత్తంలో బయటపడ్డా మార్కెట్లకేని. అసలు పెద్ద మార్కెట్ ఉండేది. ఇలా అన్నీ ఎటువంటి రోడ్లు తగులుతున్నాయి. ఇది రోడే కాదు యాక్చువల్లీ, మట్టిని కొంచెం పక్క జరిపేసినట్టున్నారు. ఇక గూగుల్ ఇక్కడ నుంచి చూపెడుతున్నది దారి ఉన్నది అని. యాక్చువల్లీ ఇంకొక దారి కూడా చూపెట్టింది 5 కిలోమీటర్స్ ఉండే. ఈ దారి 4.7 కిలోమీటర్స్ ఉండే. 300 మీటర్లు తక్కువ ఉందని చెప్పి ఇక్కడికి వచ్చిన అన్నట్టు. ఈ కాకలు ఏమో చేస్తున్నారు స్టంటా. పైనకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు. అట్లా 300 మీటర్లు మిగిలించుకోనికి ఈ రోడ్డుకి వచ్చిన. అబ్బో చలో పికప్ లొకేషన్ దగ్గర కలుద్దాం. వీడియో తీయటానికి కూడా అవుతలేదు. ఫైనల్లీ వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈ లెఫ్ట్లో ఏదో ఉన్నట్టుంది షెడ్, అందులో నుంచి ఉన్నది పికప్. ఈ లెఫ్ట్ మరినాక ఏమున్నదో ఫోన్ చేద్దాం. ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఎవరు కనిపిస్తలేరు కదా. ఎగ్జిబిషన్లలో స్టాల్స్ పెడతారు కదా, అక్కడికి తీసుకెళ్ళాలంట. ఇది మన మెటీరియల్. 12 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఏదో స్టాల్ ఉన్నట్టున్నది అక్కడ. ఎగ్జిబిషన్స్ అవి నడుస్తుంటాయి కదా, అక్కడ ఏదో స్టాల్ పెట్టుకున్నది అన్నట్టు ఇది. చలో పోదాం నడవండి. వచ్చేటప్పుడు అయితే దూల తీరిపోయింది ఆ గలీజ్ రోడ్డుకి. మొత్తం ఊపి వదిలేసింది. మనకు వచ్చేసినాము జూబ్లీ హిల్స్. ఇదే లైన్లో లెఫ్ట్కి ఉన్నది. ఇలా ఏదో ఎగ్జిబిషన్ నడుస్తుందో ఏం నడుస్తుందో, స్టాల్ అనుకుంటా. ఇక్కడ లైట్లు వేసి ఉన్నాయి కదా, వీళ్ళదే ఏమో. మళ్ళా లొకేషన్ కూడా ఈడికి అయిపోయింది. ఫోన్ చేద్దాం. ట్రిప్ ఈడికి అయిపోయింది. ఒకటి తీసుకొని పోయారు. వీళ్ళకు ఏదో పార్టీ అవుతున్నట్టుంది. ఈ ట్రిప్ ఈడికి క్లోజ్. నేనే కొంచెం అటు నెట్టుతున్నా, వెయిట్ ఉన్నాయని. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. 577 అయితే కస్టమర్ 600 ఇచ్చిండు. ఈ 577లకేనైతే మనకి 467 అంటే 577లకే 467 మనకు వచ్చినాయి. చలో టైం అయితే 9:21. పక్కకు ఆగుదాము. ఇక ఇప్పుడు కొంచెం ఛాన్సెస్ తక్కువ అవుతుంటాయి సార్, రాత్రి అయినా కొద్దీ. తిరిగి పక్కకు ఆగి కొంచెం చూద్దాం. 9:40కి మనకు వచ్చింది ఒక బుకింగ్. ఇక పక్కన 2 మీటర్స్ 2 నిమిషాలు చూపెడుతున్నది పికప్. ఈ నుంచి బండ్ల కూడా జాగీర్ పోవాలి.
అక్కడనే ఇంకొక పాయింట్ కూడా ఉన్నది బండ్ల కూడా జాగిర్లోనే, మల్టీ పాయింట్ అన్నట్టు 2 పాయింట్లు అక్కడక్కడనే ఉన్నాయి. అదేదో క్యాటరింగ్ సామాన్లు ఉన్నట్టున్నాయి. ఇక నైట్ టైం కదా, ఇక క్యాటరింగ్ సామాన్లు అంటే ఎక్కువ శాతం మనుషులు కూర్చుంటారు, కానీ ఇక పర్లేదు నైట్ టైం కదా కూర్చోబెట్టేసుకుందాం, ఫోటోలు అయితే ఎవరు దించారని అనుకుంటున్నా. చలో పికప్ పాయింట్కి అయితే పోదాం, నడవండి. మనం వచ్చేసినాము పికప్ లొకేషన్కి. ఇది మన మెటీరియల్, ఇది మన ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ 12 కిలోమీటర్స్ వచ్చింది. మొత్తం చీకటి ఉందని చెప్పి తీయలేదు అన్నట్టు షూట్. అక్కడనే నా వెనక సైడ్ ఉన్నదా ఫస్ట్ ఫ్లోర్లో, అదే డెకరేషన్ ఐటమ్. లాస్ట్ డ్రాప్ పాయింట్ వచ్చేసి 1.9 కిలోమీటర్స్ వచ్చింది. ఇది కూడా ఇక్కడనే ఉంది, మన ఇదే లోపల ఏరియాలోనే ఉన్నది బండ్లగూడ సైడ్. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇక్కడ కూడా మార్కెట్ ఉండే అనుకుంటా, మార్కెట్ అయిపోయింది. 11 అవుతుంది టైం, 11 ఈ ట్రిప్ కూడా అయిపోయింది. 7:31 అయితే కస్టమర్ 750 వేసిండు. ఇక ఇంట్లోకి కమిషన్ 138 రూపాయలు తీసుకున్నాడు కంపెనీ వాళ్ళు. చలో టైం అయితే కరెక్ట్ 11 అవుతుంది. ఇక ఇప్పుడైతే ఇక రాకుండా వచ్చి బుక్ చేసి నాకు తెలిసి ప్రస్తుతానికి ఇటు లంగరాజులు ఉన్నా. నైట్ 12 అవుతున్నది. బేగంపేట ఫ్లైఓవర్ చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో పైన వరకు. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది, కానీ బండ్లు మూమెంట్ అయితే ఉన్నది, కానీ ట్రాఫిక్ జామ్ కూడా ఉన్నది. రాత్రి 12 గంటలకు. ఇక ఇలాంటి వీడియో అయితే ఇడికే క్లోజ్ చేస్తున్నా. ఇలా డ్యూటీ వచ్చేసి 12 గంటలు డ్యూటీ అయింది మనది. పొద్దున 12 గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పుడు 12 అవుతుంది. 6 బుకింగ్లు అయినాయి. 6 బుకింగ్లకు మనకి ఎంత అయిందంటే 3200 అయింది. ఇక 20 రూపాయలు ఇక వాళ్ళు వీళ్ళు ఎక్స్ట్రా వేసినారు కదా, అవన్నీ కలుపుకుంటే 3200.